ఈ రోజు మన పాఠశాలలో ఏదో పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుందట. ఇంతకీ పూర్వ విద్యార్థుల సమావేశం అంటే ఏంటి? పూర్వ విద్యార్థులు అంటే ఇంతకు ముందు మన పాఠశాలలో చదివిన విద్యార్థులు అన్నమాట. వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు కలవడం? ఏమో నాకు తెలియదు. మన మేడం అడుగుదాం పదా. మేడం మేడం, ఇంతకు ముందు మన పాఠశాలలో చదువుకొని వెళ్ళిపోయిన విద్యార్థులు అలా కలవడం ఎందుకు? మీరు కూడా ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిపోయాక మీకు కలవాలని అనిపించదా? అనిపిస్తుంది. మీకు చదువు చెప్పిన గురువులను, కలిసి చదువుకున్న స్నేహితులను, 5 ఏళ్ల పాటు గడిపిన పాఠశాలను మీకు కలవాలని అనిపించదా? ఎందుకు అనిపించదు? మరి అందుకే వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నది. భలే భలే, అందరూ మాలాగా చిన్నపిల్లలు ఇక్కడ వస్తారన్నమాట. ఆడుకుంటాం. చిన్నపిల్లల వాళ్ళ అప్పుడేమో కానీ ఇప్పుడు కాదు కదా, పెద్దవాళ్ళు అయింటారు. ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగాలా? అవును, ఉద్యోగాలే. ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి ఉద్యోగాల్లో స్థిరపడి ఉంటారని తెలుసుకోవాలని మాకు కుతూహలంగా ఉంది. మాకు ఉంది, మేము చూస్తాం ఎవరెవరు ఏమయ్యారో. అదిగో అక్కడ ఎవరో వస్తున్నారు. ఎవరది? వస్తున్నాడు. నేను బాగున్నాను కానీ నీవెవరు బాబు? నేనండి, నేను నరేష్ని. ఏంటా ఈ అవతారం? నాకేంటండి, బాగానే ఉన్నాను కదండి. బాగున్నావా? చిన్నపిల్లలు చూస్తే జడుపుకొని జ్వరం వచ్చేలా ఉంది. ఊరుకోండి మేడం, మీరు అలా పొగిడేసాను, నాకు సిగ్గేస్తా. నువ్వు ఏమీ మారలేదురా. అప్పటిలాగానే నేను ఏమి చెప్పినా నీకు రివర్స్ లో అర్థమవుతూ ఉంటుంది. అది సరే కానీ నువ్వు ఇంతకీ ఏం చేస్తున్నావు? ఏం చేశారండి? కూలి పనికి వెళ్తున్నాను, మీ పుణ్యమా అని. మధ్యలో నేనేం చేశానురా? ఏమీ చేయలేదండి. 10th క్లాస్ లో పక్కన పెట్టుకుంటున్నారని చెప్పి వాడు పేపర్ లాగేశారు కదండి. వాడి పేపర్ లాగేస్తే నీకేంట్రా బాధ? నీ పేపర్ లాగలేదు కదరా. వాడి పేపర్ లో చూసా కదండి నేను రాసుకున్నది. అదే సంగతి. అదేనండి సంగతి. ఆ తప్పతో 10th క్లాస్ ఫెయిల్ అయ్యానని మా అయ్య నన్ను కూలి పనికి తీసుకువెళ్తున్నాడు. అయితే నువ్వు కూలీ పనికి వెళ్ళడానికి కారణం నేనే అంటావు? అంతే కదండి, ముమ్మాటికి మీరేనండి. అదే 10th క్లాస్ పాస్ అయ్యి కాలేజీలో చేరి మహేష్ బాబు లాగా స్టైల్ గా వెళ్తూ ఉంటే అమ్మాయిలందరూ నా వెంట క్యూ కట్టేవాళ్ళు కట్టు ఉండేవారండి. అదే ఇప్పుడు చూడండి, మసిపోసిన బొగ్గులో ఉన్నాడు. అదిగో అక్కడ ఇంకా ఎవరో వస్తున్నారు. ఎవరది? నమస్కారం మేడం, బాగున్నారా? నేను బాగున్నాను కానీ నీవెవరు బాబు? నేనండి గణేష్ ని. గుర్తుపట్టలేదా? ఎలా గుర్తుపట్టగలం? 10th క్లాస్ లో చదివేటప్పుడు చిన్నగా సన్నగా ఉండేవాడివి. ఇప్పుడు కూడా చూడండి, అందరూ ఇప్పుడు కూడా చిన్నగా సన్నగానే ఉన్నారు మేడం. నోరు పోయారా వెదవా? నువ్వు మరి అలా లేవు కదా. అది సరే కానీ నువ్వేం చేస్తున్నావు గణేష్? MBBS. ఏం చేశారండి? నాలాగే కూలి పనికి వెళుతూ ఉంటాడు, కాకపోతే కాస్త స్టైల్ గా ఉన్నారు కాబట్టి ఆటో తోలుతూ ఉంటాడు. ఓరి నరేష్ గా, నువ్వేనా? నీ మాటలు అసలు ఏం మారలేదురా. నేనేం నీలాగా లారీ ఆటో తోలడం లేదు. MBBS కంప్లీట్ చేసి డాక్టర్ గా ప్రాక్టీస్ పెట్టాను. ఏంటి డాక్టరా? నిజంగానే గణేష్ డాక్టర్ అయ్యావా? అవును మేడం. మీరు ఆ రోజు నేను 10th లో కాపీ కొడుతున్నానని నా పేపర్ లాగేసినప్పుడు నాకు అప్పుడు కోపం వచ్చిన తర్వాత తప్పు నాదే అని సరిదిద్దుకోమని మా నాన్నగారు చెప్పారు. మీరు లాగేసిన ఆ పేపర్ నేను జస్ట్ పాస్ అయ్యాను. ఆ తర్వాత నేను బాగా చదివి MBBS పూర్తి చేశాను. ఇదంతా జరగడం మీరు స్ట్రిక్ట్ గా ఉన్నందుకే మేడం. మీ వల్లే నేను ఇంత స్థాయికి ఎదిగాను. విన్నావురా వెదవా? వాడేమో వాడి పేపర్ లాగేసినందుకు మీ వల్లే నేను బాగుపడ్డానని అంటాడు. నువ్వేమో నీ పేపర్ లాగకపోయినా నేను మీ వల్లనే కూలీకి వెళ్ళానని అంటావు. తప్పైపోయిందండి. నేను చేసిన పని మా పిల్లల చేత చదువుకుండా జాగ్రత్తగా చదివించుకుంటాను. ఓర్ని, పెళ్ళైపోయి పిల్లలు కూడానా? జీవితంలో ఎలా అన్న పైకి రావాలి కదండి. మేడం, ఎవరో పోలీస్ ఆఫీసర్ వస్తున్నారు కానీ అల్లరి నరేష్ లా గాలి చెడిపోయే పోలీసు అయితే దొంగలు ఎలా పట్టుకుంటారు, దేశాన్ని ఎలా కాపాడతారు? కరెంట్ వైర్ కూడా నవ్వాల్సి సన్నగా ఉంటుంది కానీ ముట్టుకుని తెలుస్తుంది అది పవర్ ఏంటో. నమస్తే మేడం, నేను పోలీస్ ఆఫీసర్ని కానీ అంతకుముందు మీ శిష్యుడు పృథ్వీని. ఓ పృథ్వీ, నువ్వేనా? అనుకున్నది సాధించావన్నమాట. శభాష్. అవునండి, డిగ్రీ తర్వాత సివిల్స్ రాసి
ఐపీఎస్ సెలెక్ట్ అయినండి. తర్వాత మన ఊరికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అరే పృథ్వీ నువ్వేనా? నేను గణేష్ ని, వీడు మన నరేష్. బాగున్నాయండి. నువ్వెందుకు భయపడతావరా? నీ పర్సనాలిటీ ఏంటి, వాడి పర్సనాలిటీ ఏంటి? అసలు ఏమన్నా సంబంధం ఉందా? పర్సనాలిటీతో కాదు సంబంధం. పోలీసు అంటే ఎవరైనా భయపడాల్సిందే. అయినా నువ్వేంట్రా అండి నేను మాట్లాడుతున్నావు? ఇంకోసారి పృథ్వీ అని పిలిచు, లేదంటే అరెస్ట్ చేసి జైల్లో పెడతా. సరేలేండి. ఎవరో లేడీస్ వస్తున్నారా? పడిపోతారా? నమస్తే మేడం, నేను ప్రియాంకని. గుర్తుపట్టలేదా? ఓ ప్రియాంక, బాగున్నావా? ఈ అమ్మాయి ఎవరు? నా కూతురండి. చేస్తే మా నాన్న వెంటనే పెళ్లి చేసేసారండి. నీ అమ్మాయా? నీకు ఆ బాబుకి ఏమైనా పోలికుందా? ఆ పిల్లేమో చందమామలాగా తెల్లగా మెరిసిపోతుంది. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? డ్రైవర్ పని చేస్తారండి. అయ్యా మేడం నమస్తే, నేను శిరీషాని. ఓ శిరీష, బాగున్నావా? బాగున్నానండి. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నేను బీఈడీ పూర్తి చేసి టీచర్ గా పని చేస్తున్నాను. ఓ టీచర్ గానా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంతకీ పెళ్ళయిందా? అయ్యిందండి. ఆయన టీచరే. సాయంత్రం ఇంటి దగ్గర పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తూ ఉంటారు. మీరు అన్నారు కదండి, మనకున్న దాంట్లో ఇతరులకు సాయం చేయాలని, దాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉన్నాం. ఓ శిరీష, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చూసావే ప్రియాంక, నువ్వు బాగా చదువుకొని ఉంటే నీ జీవితం కూడా బాగా ఉండేది కదూ? అవును మేడం. ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు అనే రోజులు కావివి. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే ఇంకా పైగా గౌరవం లభిస్తుంది. మనకు ఆత్మస్థైర్యం వస్తుంది. చదువు ఎలాగో కుదరలేదు కాబట్టి ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టి ఇతరులకు సహాయం చేసేదానికి ప్రయత్నిస్తాను. ఏమో ప్రియాంక, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా డైలాగ్స్ చెప్పేస్తున్నావు. అమ్మో వాడేవాడు రా పెట్టలు కూడా. హాయ్ హాయ్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే కానీ నువ్వు ఎవడ్రా? ఎవరో కాదురా, ఎవరండి? మర్యాద మర్యాద. సరే ఎవరండి మీరు? నేనురా గణేష్. గుర్తుపట్టలేదా? నదీంని. నదీం గా నువ్వా? చిన్నప్పుడు ఆడపిల్లల మెలికలు తిరుగుతూ సిగ్గుపడేవాడివి. ఇప్పుడేంట్రా స్టైల్ గా తయారయ్యావు? స్టైల్ ఏంటి? నీ మొహం ఇప్పుడు నలుగురు తిరుగుతూ ఉన్నారు, కనిపించడం లేదంటే. ఇంకోసారి అలా అన్నావు చంపేస్తా నిన్ను. ఆపండిరా మీ గొడవలు. ఇంత పెద్దవాళ్ళు అయ్యారు కానీ గిల్లి గజ్జాలు పెట్టుకోవడం మాత్రం మనలేదు. ఇంతకీ నది నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఫ్యాషన్ డిజైనర్ మేడం. గవర్నమెంట్ బిజినెస్ చేస్తుంటాను. గార్మెంట్ అంటే ఏంట్రా? ఆయింట్మెంట్ కాదురా వెదవా. గవర్నమెంట్ అంటే బట్టలు అన్నమాట. బట్టలు నేనే డిజైన్ చేసి తయారు చేసి అమ్ముతుంటానన్నమాట. అవునరా, డ్రెస్సెస్ అంటున్నావు. మగవాళ్ళు అమ్ముతున్నావా లేక ఆడవాళ్ళు అమ్ముతున్నావా? కాబట్టి ఎందుకు? ఖచ్చితంగా ఆడవాళ్ళవే అడుగు. అవునరా, లేడీస్ వే. అయితే ఏంటి? ఈ బిజినెస్ ఎలా ఉంది నది? చాలా బాగుంది మేడం. ఇంకో 2 బ్రాంచీలు ఓపెన్ చేసి సక్సెస్ గా రన్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, మీ సక్సెస్ఫుల్ బిజినెస్ గా మారినందుకు. మేడం, ఆ వచ్చేది మన భార్గవిలా ఉంది కదండి? భార్గవిలా కాదు, భార్గవినే. హాయ్ మేడం. హాయ్ ఫ్రెండ్స్. ఇంతకు భార్గవి బాగున్నావా? ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు? బీటెక్ అయిందండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాను. ఇంతకీ కళ్ళజోడబ్బా ఎవరు? గుర్తుపట్టలేదా? మన గణేష్ డాక్టర్ అయ్యాడంట. కప్పళ్ళు కోయడానికి గణేష్ డాక్టరా? ఏందమ్మా పృథ్వీ చూడే పోలీస్ అంట. బొత్తిగా చూసి అమృతరం పరిగెత్తే పృథ్వీ, గాలి వదిలే పడిపోయే పృథ్వీ పోలీసా? మమ్మల్ని అన్నాం కాదమ్మా, శిరీష టీచర్ అంట. అడుగు. ఏమే శ్రీ, నిజమేనా? కాల్ చేయడానికి ప్రయత్నించే నువ్వు టీచరా? పిల్లల చేత ఎలా చేస్తున్నావే? మమ్మల్ని వెటకారం చేయడం కాదు. కంప్యూటర్ పీరియడ్ ఉన్నా ఎక్కలేదని కంప్యూటర్ ఇంజనీర్ ఎలా అయ్యావే? కీబోర్డ్ లో ఎంటర్ ఉంది కానీ ఎగ్జిట్ లేదని కంగారు పడే భార్గవి,
మౌసుని ఎలుక పిల్ల అనుకుని భయపడే భార్గవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటే నేను నమ్మను. అదే నా జీవితం అంటే లెక్కలు రాని వాడు కూడా బిజినెస్ లో నెంబర్ 1 అవుతాడు, భయపడేవాడు కూడా ధైర్యవంతుడు అవుతాడు. అదే జీవితం నేర్పిస్తుంది. ఇంకో పోలీసు వస్తున్నాడు. పోలీస్ కాదా, ఆర్మీ ఆఫీసర్. గురకాయ నువ్వు సుదర్శన్ కదూ? అవునండి, గుర్తుపట్టారా? నువ్వు ఆర్మీలో జాయిన్ అయ్యావా? అవునండి, మన స్కూల్లో ఎన్సీసీలో ఉండేవాడు కదండి. ఎన్సీసీ క్యాంప్ డిసిప్లైన్. అవునండి, మన స్కూల్లో ఎన్సీసీలో ఉండేవాడు కదండి. ఆ మార్చింగ్, ఎన్సీసీ క్యాంప్, డిసిప్లైన్ నాకు బాగా నచ్చింది. అది కాక దేశానికి సేవ చేయాలని మీరే కదా చెప్పింది. అందుకే నా ఇష్టం మీ కోరిక తీరేలాగా ఆర్మీలో జాయిన్ అయ్యానండి. అవునండి, మన స్కూల్లో ఎన్సీసీలో ఉండేవాను కదండి. ఆ మార్చింగ్, ఎన్సీసీ క్యాంప్, డిసిప్లైన్ నాకు బాగా నచ్చాయండి. అది కాక దేశానికి సేవ చేయాలని మీరే కదా చెప్పింది. అందుకే నా ఇష్టం మీ కోరిక తీరేలాగా ఆర్మీలో జాయిన్ అయ్యానండి. దేశాన్ని రక్షిస్తున్నాననే భావన నన్ను గర్వపడేలా చేస్తుందండి. నీకే కాదు, మాకు కూడా సంతోషంగా ఉంది. నా స్టూడెంట్ ఒక దేశానికి కాపలా కాదు సైనికుడు అయ్యాడంటే మన స్కూల్ కి కూడా చాలా గొప్ప. చూసావరా నరేష్? చూశారండి, అయినా నేను కూడా గొప్పే కదండి. ఎలారా? వాడు దేశానికి కాపలా కాస్తాను, నేను మా ఇంటికి కాపలా కాస్తానండి. నువ్వు చెయ్యరా? ఎంత మట్టి కూరడానికి నేను ఎంత చెప్పినా అర్థమే కాదు. నమస్తే మేడం. నమస్తే, నువ్వు ఎవరు బాబు? నేను కేశవాణి. ఓ కేశవాణి, చేతికి ఏమైంది? పోయిందండి. యాక్సిడెంట్ లో కాదు మేడం, గొడవల్లో నరికేశారు. అతడు ఎప్పటి నుంచో రౌడీనే, టీచర్స్ మాట అస్సలు వినడు. మమ్మల్ని కూడా ఎన్నిసార్లు కొట్టాడో. ఇప్పుడు అవన్నీ ఎందుకు, గమనా ఉండు. చెప్పండి మేడం, నేనేం అనుకోను. అప్పట్లో ఆవేశపరుని కాదు, ఇప్పుడు ఆలోచనవాదిని. మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను వినేవాణి కాదు. చివరికి కూడా ఎదురిచ్చి వాళ్ళని బాధ పెట్టాను. చివరికి నా చోటు ఉంది. స్నేహితులు నా లోకంగా భావించిన నేను ఈ విధంగా అయినందుకు వాళ్ళు నన్ను దూరం పెట్టారు. ప్రస్తుతం జీవిత విలువ తెలిసింది. కాలేజీ లెక్చర్గా పనిచేస్తూ ఆలోచనవంతమైన యువకులను ఆలోచన తయారు చేస్తున్నాను. వారికి సరైన మార్గాన్ని చూపిస్తున్నాను. ఆదివారాలు అనాథ వెళ్ళి చేస్తుంటాను. వెరీ గుడ్ కేశవ. మంచివాడిగా ఉండడం కాదు గొప్ప, చెడ్డవాడు మంచివాడిగా మారి సమాజానికి మంచి చేయడమే గొప్ప. అది చూడండి రా, ఎవరో హీరో వస్తున్నారు. కంపు కనీదా అందరూ బాగున్నారా? హరి, నువ్వేనా? స్కూల్లో నాటకాలు, డాన్సులు వేసి కంపెనీ హీరో అయిపోయావా ఏంటి? ఈ డొక్కుంచులు చేసినందు వల్ల నేను హీరో అవ్వలేదు, నా స్వయం కృషి వల్ల హీరో అయ్యాను. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏదో నేను వస్తే నా గ్రేట్ హీరో హరి గారు మా పాఠశాలలో చదువుకున్నారని మీరు చెప్పుకోవచ్చు, పేపర్లో ఫోటోలు వేసుకోవచ్చు కదా. అందుకని నేను ఈ పాఠశాలలో చదవాలి కాబట్టి ఓ 50,000 విరాళం ఇద్దామని వచ్చా. ఎంతగానో స్కూల్లో చదువుకునే 50 పైసలు ఉన్నాయిరా? భయభక్తులతో ఉండేవాడివి ఎలా మారిపోయావు? మారిపోవాలి బేబే, తప్పదు. అయినా మీ అందరికంటే నేను ఆస్తిపడి పేరు ప్రఖ్యాతులు కలవండి. నేను వచ్చానని తెలిసేదారు నా అభిమానంతో స్కూల్ అంతా నిండిపోతుంది. తట్టుకోలేరు మీరు. నీ గొప్పలు తట్టుకోలేకపోతున్నాను. వీరికి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే. అందరూ రెడీనా? నేను అందరూ ఎత్తుకోండి, మీ ముగ్గురుమే చాలు. మంచి కట్టిద్దా? మేడం, ఏదో వీళ్ళు సరదాగా ఆట పట్టిద్దామని ప్రవర్తించానండి. వీళ్ళు నిజంగానే నన్ను ఏడిపిస్తున్నారండి, రక్షించండి. వదిలేంద్రా, ఏదో సరదాగా అని ఉంటాడు కానీ. చూడు మరి, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నాలుగింటిని మర్చిపోకూడదు. అందుకే కదండి వచ్చింది. నిజంగానే మన స్కూల్ డెవలప్మెంట్ కోసం నిజంగానే విరాళం ఇవ్వాలని వచ్చామండి. నేను కూడా. మంచిది. మన పాఠశాలకు ఏదో చేయాలన్న విషయం మీరు చాలా మంచిది. మీరు మీ జీవితాల్లో చాలా బాగా స్థిరపడ్డారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. స్థిరపడలేని వారు, రాలేని వారు మీకు ఎప్పుడైనా ఎదురైతే మీకు చేతనైనంత సహాయం చేయండి. చేస్తాం మేడం.
మిగతా టీచర్స్ ని, మన స్కూల్ ని, మన మన మా స్నేహితుల్ని ఎప్పటికీ మర్చిపోలేము. మా తరపు నుంచి మీకు ఒక చిన్న బహుమతి. అయ్యా